హాయ్ ఫ్రెండ్స్, వాడపల్లి ఆన్లైన్లో ఏ విధంగా సేవ టికెట్లు బుక్ చేసుకోవాలో ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా గూగుల్లో వాడపల్లి ఆన్లైన్ బుకింగ్ అని కొట్టండి. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ వాడపల్లి ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత ఆన్లైన్ బుకింగ్ అని మీకు కనబడుతుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఓకే అండి, ఇక్కడ డిఓటీ సైన్ ఇన్ అని ఉంది కదండి, దాన్ని క్లిక్ చేయండి. ఆల్రెడీ మీకు అకౌంట్ ఉంటే కనుక ఫోన్ నెంబర్ పాస్వర్డ్తో లాగిన్ అవ్వండి. లేకపోతే కనుక సైన్ అప్ అని ఆప్షన్ ఉంది కదండి, ఇక్కడ మీ పూర్తి పేరు ఫోన్ నెంబరు పాస్వర్డ్ ఇచ్చి సైన్ అప్ అవ్వచ్చు. సైన్ అప్ అయిన తర్వాత మరి సైన్ ఇన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీ రిజిస్టర్డ్ ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి పాస్వర్డ్ ఎంటర్ చేసి సైన్ ఇన్ మీద క్లిక్ చేయండి. ఓకే అండి, లాగిన్ అన్నది ఓపెన్ అయిందండి. ఇక్కడ నేను ఆల్రెడీ మొన్న అష్టోత్తర సేవ కోసం బుక్ చేయడం జరిగింది. అది మాకు చూపిస్తుందండి అప్కమింగ్ బుకింగ్స్లో. దీన్ని మనం ఎప్పుడు కావాలితే అప్పుడు ప్రింట్ తీసుకోవచ్చండి. ప్రింట్ తీసుకుని దాన్ని మనం పట్టుకెళ్ళి ఆ టైంకి మనం సేవ అనేది చేయించుకోవచ్చండి. ఓకే అండి, ప్రత్యక్ష సేవ అంటే మ్యాక్సిమం వాడపల్లి అంటే అందరూ 7 వారాలు వెళ్తారు కదండి. 7 వారాల తర్వాత చేయించుకునే సేవని ప్రత్యక్ష సేవ అంటారండి. ఇది 150 రూపాయలు ఉంటుందండి ఆన్లైన్లో టికెట్. దీన్ని బుక్ చేసుకోవడానికి మనకు ఆన్లైన్ బుకింగ్ అనే ఆప్షన్ కనబడుతుంది చూడండి. ఇక్కడ దీంట్లో ప్రత్యక్ష సేవ టికెట్ మీద క్లిక్ చేయండి. ఓకే అండి, ఇక్కడ ఏపీలో ఉన్న లిస్ట్ ఆఫ్ టెంపుల్స్ అన్నది వస్తుందండి. ఇందులో మనం వాడపల్లి టెంపుల్ని సెలెక్ట్ చేసుకోవాలి. వచ్చింది కదండి. ఇక్కడ మనం 3 టైప్స్ ఆఫ్ సేవలు ఉంటాయి: నిత్య కళ్యాణం, సుప్రభాత సేవ, అష్టోత్తర పూజ అని. మనం అష్టోత్తర పూజ మీద క్లిక్ చేయాలి, బుక్ నౌ మీద క్లిక్ చేయాలి. ఓకే అండి, ఇక్కడ ఓపెన్ అయిందండి. మనం ఏ రోజున సేవ చేయించుకోవాలో ఆ రోజు సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాయి కదండి డేట్లు. ఈ రెడ్ కలర్ ఉంటే ఆల్రెడీ కోట అన్నది బుక్ అయిపోయిందండి, నాట్ అవైలబుల్ పెట్టేశారు. ఈ బ్లాక్ అన్నది ఇంకా రిలీజ్ అవ్వలేదు. గ్రీన్ కానీ ఎల్లో కానీ ఉంటే మనకి కోట ఖాళీ ఉన్నట్లు లెక్కండి. సపోజ్ మనం గ్రీన్ కానీ ఎల్లో కానీ దాన్ని క్లిక్ చేస్తే అది టైం స్లాట్తో సహా చూపించేస్తుందండి. మార్నింగ్ నుంచి మొదలవుతాయండి అవి సేవలు. నెంబర్ ఆఫ్ పర్సన్ దగ్గరికి వచ్చేటప్పటికి 1 పెడితే ఒకరు చూపిస్తుందంటే అది భార్యాభర్తలు ఇద్దరు చేసుకోవచ్చు, లేదంటే భార్య కానీ భర్త కానీ ఒకరు చేసుకోవచ్చు. ఖచ్చితంగా మనం గోత్రం అన్నది ఎంటర్ చేయాలండి. నెక్స్ట్ వాళ్ళ పేరు, వ్యాలిడ్ ప్రూఫ్ అంటే ఆధార్, పాను అలాంటిది ఏదైనా ఎంటర్ చేసి ఆ నెంబర్ ఎంటర్ చేయాలి. దీనికి కొన్ని రూల్స్ ఉంటాయండి. ఈ సేవలో పాల్గొనే వాళ్ళు ఖచ్చితంగా లేడీస్ అయినా శారీస్ కట్టుకోవాలని, జెంట్స్ అయితే కనుక పంచకట్టు కండువా వేసుకోవాలండి. అలాగే ఒక టికెట్ మీద ఒక కపుల్కి మాత్రం ఉంటుంది. వైఫ్ అన్న వెళ్ళొచ్చు, హస్బెండ్ అన్న వెళ్ళొచ్చు, ఇద్దరు కలిపి అన్న వెళ్ళొచ్చు. 10 years బిలో పిల్లల్ని అయితే కూడా తీసుకెళ్ళొచ్చండి. మనం ఐడి ప్రూఫ్ ఇస్తాం కదండి, అది ఆన్లైన్లో బుక్ చేసేటప్పుడు ఏ ఐడి అయితే ఇచ్చామో ఆ ఐడి ఒరిజినల్ అనేది ఖచ్చితంగా పట్టుకెళ్ళాలండి. అక్కడ మొబైల్స్ అన్నది నాట్ అలౌడ్ అండి. మనం సేవకు 15 నిమిషాల ముందు అక్కడ మట్టుకు ఖచ్చితంగా స్పాట్లో రిపోర్ట్ చేయాలండి. ఇదండి ఈ సేవకు కావాల్సిన రూల్స్ అండి. ఓకే అండి, ఇక్కడ కన్ఫర్మ్ బుకింగ్ అని కనపడుతుంది కానీ దాన్ని క్లిక్ చేస్తే నెక్స్ట్ యూపీఐ కానీ ఏటీఎం కార్డు కానీ అడుగుతుందండి. అవి ఎంటర్ చేసి మీకు అకౌంట్ అన్నది టికెట్ అన్నది బుక్ చేసుకోవచ్చు అండి. ఓకే అండి, థ్యాంక్ యూ.